బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధించిన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండిఎస్ విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. సమీక్ష సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండిసి విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. సమీక్ష సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం కొనసాగుతున్నది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇటు రాష్ట్రంలో ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అంశంలో ఆదాయ సేకరణకు సంబంధించినటువంటి వివిధ శాఖలతోటైతే ఈ యొక్క సమీక్ష సమావేశం కొనసాగుతున్నది. సమీక్ష సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రవాణాకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండిసి విభాగాల్లో సంబంధించినటువంటి అధికారులతోటి ఆయా విభాగాలకు సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషించడమే కాకుండా ఆదాయ సేకరణకు సంబంధించినటువంటి ఏ విభాగం నుండి ఆదాయం సేకరించవచ్చు, సమకూర్చవచ్చు అని చెప్పే దానిపైన ఒక సమీక్ష సమావేశం గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనింగ్ శాఖలో జరిగినటువంటి వివిధ అవినీతికి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విభాగంలో ఇటు ధరణికి సంబంధించినటువంటి పోర్టల్స్ సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించిన అంశాలను కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలపై అన్వేషించాలని చెప్పేసి కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులకు పాల్గొన్నారు. రాజశేఖర్, రైట్. ఈ సమావేశం అంటే ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఇంతవరకు అధికారులందరూ మంత్రులుగా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈ సమీక్ష సమావేశం అయితే వివిధ శాఖలతోటి కూడినటువంటి సమీక్ష సమావేశం జరుగుతుంది కాబట్టి వివిధ వేర్వేరు డిపార్ట్మెంట్లతోనే అందరినీ కలిసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి సుమారుగా 5-6 శాఖలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శాఖలతోటి ఆ సమావేశం కొనసాగుతుంది కాబట్టి ఈ సమావేశం ఈ సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఆదాయ వనరులు రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతి దానిపైన ఇప్పటికే బాగలేదని చెప్పేసి ఇప్పటికే పెట్టుబడుల కోసం వివిధ పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు మూసీ ప్రక్షాళన ద్వారా ఇటు టూరిజాన్ని డెవలప్ చేసి ఆదాయ మార్గాలను అన్వేషించాలని చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ట్యాక్స్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి, స్టాంప్ శాఖలకు సంబంధించి, అదేవిధంగా రవాణా, మైన్స్, భూగర్భ వనరులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆదాయ మార్గాలను అన్వేషించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి
ఆదాయానికి సంబంధించినటువంటి మొత్తం లెక్కలతో సహా కూడా అన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఈ యొక్క విభాగాల నుండి గత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో ఆదాయాన్ని సేకరించారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంది, ఎంత మొత్తంలో యొక్క ఆదాయ వనరులను సేకరించవచ్చు అని చెప్పేసి కూడా దీన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తాను. రాష్ట్రాన్ని మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి సాధించే విధంగా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.